రేపు సోమవారం రోజు ఆయన పుట్టినరోజు కార్యక్రమాన్ని డోన్ తాలూకా హిందూ అర్చక సమాజ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున స్వామి ఆధ్వర్యంలో రేపు శ్రీ బసవేశ్వర స్వామి జయంతి కార్యక్రమాన్ని డోన్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ అధికారులకు ఆయన చిత్రపటాలను అందించాడనే గత సంవత్సరం కూడా పోలీస్ అధికారులకు మిగతా అధికారులకు కూడా అందించడం జరిగింది. రెవెన్యూ అధికారులకు డోన్ తహసీల్దార్కి, డోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంచార్జ్ భాషకి నాగమణి గారికి అందించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా పోలీస్ అధికారులకు తర్వాత ప్రభుత్వ అధికారులకు అందించాలనే ఉద్దేశంతో రేపు డోన్ డిఎస్పీ గారికి మరియు ఒక ప్రభుత్వ అధికారికి కూడా పటాలను అందించాలనే ఉద్దేశము ఈయన ప్రతి సంవత్సరము ఈ బసవేశ్వర స్వామి జయంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగా సోమవారం రోజు ఆయన జయంతి రావడం అనేది ఎన్నో సంవత్సరాల తర్వాత శివభక్తుడైనటువంటి బసవేశ్వర స్వామి జయంతి కార్యక్రమాన్ని రేపు డోన్ పట్టణంలో జరుపుతున్నాము. అదేవిధంగా ఆయన బసవేశ్వర స్వామి కులమతాలకు అతీతంగా అన్ని కులాలకు దళిత బీసీ బడుగు వర్గాలను అందరినీ దేవాలయ ప్రవేశాన్ని చేయించి తన జీవితమంతా భక్తుల కోసము తర్వాత కులమతాలను రూపుమాపడంలో దేశానికి ఆదర్శమైన శ్రీ బసవేశ్వర స్వామి జయంతి కార్యక్రమాన్ని రేపు సోమవారం రోజు డోన్ పట్టణంలో జరుపుతున్నాము. ఆ కార్యక్రమానికి భక్తులందరూ, శివభక్తులు, వైష్ణవ భక్తులందరూ కూడా హాజరు కావాలని చెప్పి ఈ సందర్భంగా మల్లికార్జున స్వామి తరఫున నేను నాగరాజు నేను స్వామి కార్యదర్శిగా నేను ఈ యొక్క స్టేట్మెంట్ ఇస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎర్రగుంట్ల గ్రామ సామాజిక సేవకులు వెంకటరామడన్న వెంకటరామడన్న గారు కూడా ప్రతినిత్యం దేవాలయ కార్యక్రమాలకు నిత్యము క్రమం తప్పకుండా పూజా కార్యక్రమాలు చేస్తున్న దైవభక్తుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మా స్వామి మల్లికార్జున స్వామి 2 మాటలు మాట్లాడతాం. రేపు అదే కార్యక్రమాన్ని మొత్తము అధికారికంగా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కూడా భారతదేశంనే అధికారికంగా బసవేశ్వర స్వామి జయంతిని రేపు నంద్యాల, కర్నూలు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జయంతి ఉత్సవ కార్యక్రమం జరుగుతున్నందుకు అది ఎంతో మంచి పరిణామం. ఎందుకంటే దేశానికి దేశ నిర్దేశాన్ని అందించిన శ్రీ బసవేశ్వర స్వామి జయంతిని భారత ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వాలకు కూడా ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసి, అదేవిధంగా 10వ తరగతి ఇంటర్లో పాస్ అయిన కార్మికులు అంటే చేతి వృత్తుల ద్వారా పనిచేసుకొని జీవించే వాళ్ళ పిల్లలు ఎవరైనా పాస్ అయింటే వాళ్ళకు మేము చిన్న స్వామివారి యొక్క మెమోంటోని కూడా రేపు ఈ రోజు కానీ రేపు కానీ వారికి అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.